ఈ లెక్క రేపు అందరూ చేసి తీసుకురావాలి, సరేనా? ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి పిల్లలు. అన్నా, ముందు టాబ్లెట్ వేసుకో. అమ్మా, కాసేపు ఆపు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావేంటమ్మా? కొంచెం విశ్రాంతి తీసుకోమ్మా. నేనున్నాను కదమ్మా. ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను. అమ్మాయి పేరు అమృత. చాలా పేద కుటుంబం, కానీ మంచి పిల్ల. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నా కెరియర్, నా గోల్స్ మీకు తెలుసు కదా. నా ఆరోగ్యం బాలేదు ఆదిత్య. నా కోసమైనా ఈ పెళ్లి చేసుకోము. నాకోకే నాన్న, కానీ ఆ అమ్మాయిని అడిగారా? ఆమెకి ఈ పెళ్లి ఇష్టమేనా? నా హోదా చూసి బలవంతంగా ఒప్పుకోవడం లేదు కదా. చూడు అమృత, ఈ పెళ్లి నాన్న కోసం చేసుకున్నాను. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నీకు కావాల్సినవన్నీ ఈ ఇంట్లో దొరుకుతాయి. నా నుండి నువ్వు ఏమీ ఆశించుకుంటే చాలు. కాని భయపడకు, నిన్ను ఎవరూ ఏమీ అనరు. నీ అవసరాలకి నేను తోడుంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. అమృత, ఎంత జ్వరం నీకు? ఎందుకు చెప్పలేదు? అది పర్వాలేదండి, తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి ఇదేమైనా ఆట అనుకుంటున్నావా? ఇది తాగు. నీ ఆరోగ్యం పాడైతే నాన్న నన్ను అడుగుతారు. ఆ! నీకు పని చేయడం రాదా? ఎప్పుడూ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటావా? సారీ అండి, పొరపాటున. పొరపాట్లు ఒక్కసారి జరుగుతు కాదు. మళ్ళీ గాయం అయితే కిచెన్లోకి రానివ్వను. జాగ్రత్త. పొరపాట్లు ఒక్కసారి జరుగుతాయి, పదే కాదు. మళ్ళీ గాయం అయితే కిచెన్లోకి రానివ్వను. జాగ్రత్త. నాన్నకి ఏదో అయిందంటండి. నేను వెళ్ళాలి. నువ్వొక్కదానివి వెళ్ళలేవు. పద. నాన్న, మీకు ఏమీ కాదు. నేను వచ్చేశా. భయపడకు అమృత. నాన్నకి ఏమీ కాదు. నేను డాక్టర్స్తో మాట్లాడాను. బిల్లు పే చేశాను. రేపు ఇంటికి వెళ్ళొచ్చని అన్నారు. మీకు ఇష్టం లేని పెళ్లి ఇది. అయినా నాకోసం ఇంత ఎందుకు చేస్తున్నారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవచ్చు అమృత, కానీ నువ్వు నా భార్యవు. నీ కష్టం నా కష్టం. నీ వాళ్ళు నా వాళ్ళు. ఇందులో గొప్పేమీ లేదు. అయ్యో, ఎవరైనా ఉన్నారా? కరెంట్ పోయింది. నాకు చీకటి అంటే భయం. చిన్నపిల్లవా? చీకటిని చూసి భయపడటానికి? ఇక్కడే కూర్చో. మీరు పడుకోరా? కరెంట్ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీకు అసలే భయం అన్నావు. నువ్వు పడుకో. ఏమైంది? ఎందుకు ఆ పాత సామాన్లన్నీ తీసావు? ఏమీ లేదు. నా చిన్నప్పటి పెన్ బాక్స్ పోయింది. అది నాన్న కొనిచ్చిన మొదటి గిఫ్ట్. ఇదిగో, దారిలో కనిపిస్తే తీసుకున్నాను. పాతది నేను వెతికా, దొరకలేదు. అందుకే ఇది తీసుకొచ్చా. ఆదిత్య, ఇది సేమ్ అలాగే ఉంది. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. బుద్ధి ఉందా? వర్షం పడుతుంటే ఎక్కడో ఒకచోట ఆగాలి కదా. తడిసి జబ్బు తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి? మీరున్నారుగా చూసుకోవడానికి. నాకు వేరే పనులు లేవనుకున్నావా? లోపలికి వెళ్ళి తల తుడుచుకో. వేడి టీ ఇమ్మని పని మనిషికి చెప్పాను. ఈరోజు నా బర్త్డే అని ఆయనకి గుర్తుంటుందా?
ఇందులో కొంత డబ్బు ఉంది. మీ ఊరిలో ఉన్న స్కూల్ పిల్లలకి నీ పేరు మీద అన్నదానం చేయించమని మీ నాన్నకి చెప్పాను. థ్యాంక్ యూ. నాకు కేక్ కంటే ఇదే పెద్ద గిఫ్ట్. సెంటిమెంట్స్ త్వరగా తిను, చల్లారిపోతుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ మౌనం నన్ను భయపెడుతుంది. ఇప్పటికీ నేను మీకు బాధ్యత మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువా? ఇది నేను ట్యూషన్ చెప్పేటప్పటి ఫోటో. మీరు ఇన్ని రోజులు దాచుకున్నారా? అవును. నాకు పెళ్లి మీద నమ్మకం లేకపోయినా ఈ ఫోటో చూసినప్పుడే మొదటిసారి ఏదో మారింది. అవును, బయటకి ఇష్టం లేదని చెప్పాను, కానీ లోపల నిన్ను కోల్పోతానేమో అనిపించింది. నాకు మాటలు రావు అమృత. నీకు జ్వరం వస్తే నేను పడ్డ కంగారు, నీ తండ్రి కోసం నేను పడిన ఆరాటం, గాయమైతే నాకు కలిగిన నొప్పి, ఇవే నా భాష. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కంటే నిన్ను నా ప్రాణంలా చూసుకోవడమే నాకు తెలుసు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆదిత్య. ఇంతకాలం నేను ఒంటరిగా ప్రేమిస్తున్నాననుకున్నా, కానీ మీరు కూడా. నేను కూడా అమృత. ఐ లవ్ యూ.